ஜெய் ஸ்ரீமன்னாராயண. ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம். புள்ளிங்வாய் கீன்றானை கொல்லாமரக்கனை கிள்ளி கிழந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளகர் எல்லாரும் பாவை கடம்புக்கார் வெள்ள எழிந்து வியார முழங்கித்து உள்ளும் சிறும்பினகான் ஓதரி கண்டினாய் குள்ள குளிர குளிரிந்து நீராடாதே பள்ளி கிடத்தியோரு பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிழ்ந்து கலைந்தே ఏలోరెంబావాయ్. తిరుప్పావాయిలో 13వ పాసురము. కంసునిచే పంపబడిన బకాసురుణ్ణి నోటిని చీల్చిన శ్రీకృష్ణుడి యొక్క దుష్టుడైన రావణుణ్ణి 10 తలలను గిల్లి పారవేసినటువంటి శ్రీరాముని యొక్క కళ్యాణ గుణ సంకీర్తనము చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమును అనుభవింపగోరు గోపికలందరూ సంకేత స్థానమునకు ఎప్పుడో చేరుకున్నారు. నీ వెంకను లేవకున్నావు. తెల్లవారిందని సూచించుచు శుక్రుడు ఉదయించినాడు. బృహస్పతి అస్తమించను. ఇవిగో పక్షులన్నీ తమ ఆహారాన్వేషణ నిమిత్తము అరుచుకుంటూ ఆకాశములోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులను తెరిచి చూసింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులయందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా, ఇంకనైనను లేచి రావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామే తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటితో అందరితో కలిసి స్నానము ఆడగా రావమ్మా. ఇంకనూ పడుకొని ఉండొద్దు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతమును సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును అని గోదాదేవితో కలిసి గోపికలందరూ కూడా 8వ గోపికను మేలుకొల్పుతున్నారు. జై శ్రీమన్నారాయణ.